హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో మా బంతిపూల తోట చూపించబోతున్నాను. అంటే బంతిపూల తోట కాదండి, వంగ తోట అనమాట. ఈ వంగ తోట చివర బంతిపూల మొక్కలు వేసామండి. అసలు అందంగా ఎంత బాగున్నాయో చూడండి. ప్రతి మొక్క హెల్దీగా ఉంది. అసలు వంగ మొక్కలు చూడాలా, బంతి మొక్కలు చూడాలా అర్థం కావట్లేదు నాకైతే. కానీ మన ఆడవాళ్ళకి పూలు అంటేనే ఇష్టం కాబట్టి ఒకసారి బంతిపూల మొక్కలే చూసేద్దాం. ఈ బంతిపూల మొక్కల్లో 2 రకాలు వేసామండి. ఒకటి వచ్చేసి పసుపు బంతిపూలు, రెండు వచ్చి చూడండి ఎర్ర బంతిపూలు అనమాట. యాక్చువల్లీ ఇవి ఎందుకు వేసామంటే వంగ తోటకి దిష్టి తగలకుండా ఉంటుందని వేసామండి. ముందుగా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఇక్కడ చూడండి, పువ్వులు అయితే మట్టికి ఇరగదీసేసినాయి. అవి వంకాయ తోటలు అనమాట. వంగ తోటలు మనకి ఎందుకులే కానీ పూల మొక్కలు చూసేద్దాం రండి. అవి చూడండి, అమ్మో నాకైతే మతిపోయింది పూల మొక్కలు చూడగానే. పసుపు బంతి, ఎల్లో బంతి, ఇటు పక్కన పసుపు బంతి వేసామండి, ఇటు పక్కన ఎల్లో బంతి వేసాము. ఇవి వంగ మొక్కలకి వచ్చేసి సైడ్ వేసామండి. అవేమో మిరపకాయ మొక్కలు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.